న్యూస్కి స్వాగతం. నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ అభిమానులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంగప్ప మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి భారతదేశపు రూపురేఖలు మారినాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జన్వాడే సంగప్ప ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, నరేంద్ర మోడీ అభిమానులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ 9 సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో పల్లె నుండి పట్టణము వరకు, గల్లీ నుండి ఢిల్లీ వరకు సమగ్ర అభివృద్ధి అనేది జరిగిందన్నారు. కేంద్రంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు సక్రమంగా అందుతున్నాయి అంటే దానికి కారణం నరేంద్ర మోడీ అన్నారు. అలాగే బీజేపీ నాయకులు, బీజేపీ సైనికులు అందరి తరపు నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నారాయణఖేడ్లో బీజేపీ కార్యకర్తలు భారీ స్థాయిలో వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు
బాధ్యతలు చేపట్టిన తర్వాత మన భారతదేశ రూపురేఖలు మొత్తం మారిపోయాయి. ఒకప్పుడు విదేశాల్లో ఎవరో భారతీయుడు కనిపిస్తే చులకనగా చూసే పరిస్థితి, నీచంగా చూసే పరిస్థితి ఉండే. ఈరోజు 9 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలన తర్వాత భారతీయుడు ఎక్కడైనా విదేశాల్లో కనిపిస్తే చాలా గౌరవంగా చూడడమే కాకుండా ఈయన ఇండియన్, ఈయన భారతీయుడు అని చెప్పి విదేశీయులు సెల్ఫీ దిగే గౌరవప్రదమైన స్థానాన్ని మోడీ గారు తీసుకొచ్చారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి పాలనలో పల్లె నుంచి పట్నం దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా సమగ్ర అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో చూపించిన మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారత్ను విశ్వ గురువుగా చేయడమే కాదు, మొన్న చూసాం మనము G20 సమావేశాల్లో భారత్ యొక్క ఔన్నత్యాన్ని ఎంత గొప్పగా పెంచారో మనం చూసాం. భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకపోయి ఉంటే ఈరోజు భారతదేశానికి తలకాయగా ఉన్నటువంటి కాశ్మీర్ మన నుంచి విడిపోయి ఉండేది. భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కాకపోయి ఉంటే ఇప్పటికే వందల సంవత్సరాలుగా డిస్ప్యూట్ లో ఉన్నటువంటి రామాలయ నిర్మాణం అయోధ్యలో జరిగేది కాదు. భారతదేశానికి फोन पे पर 20 रुपए मिले। ఈరోజు పల్లెల్లో కూడా ఒక్క పైసా అవినీతి లేకుండా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వచ్చే పైసలు డైరెక్ట్ గా అకౌంట్ లో వస్తున్నాయి. జన్ ధన్ అకౌంట్ తెరిపించినటువంటి ఘనత మోడీ గారి. ఈరోజు పల్లెల్లో కరోనా వచ్చిన టైంలో ఉపవాసంతో అన్నం దొరక్క అలమటించే పరిస్థితి నుంచి ఉచితంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నుంచి అందరికీ ఉచిత ఆహారాన్ని అందించిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు రైతులకు, మహిళలకు, విద్యావంతులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, అన్ని వర్గాల ప్రజలకి ఒక అండగా ఉన్నటువంటి మహనీయుడు మోడీ గారు. సామాజిక న్యాయం అంటే ఏదో మొదటిసారిగా భారతదేశంలో చూపించినటువంటి మహా వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఎన్నిసార్లు కాంగ్రెస్ కానీ వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలకు ఈ స్థాయిలో మంత్రి పదవి రాలే, ఎస్సీలకు ఈ స్థాయిలో మంత్రి పదవి రాలే, ఎస్టీలకు క్యాబినెట్ లో ఈ స్థాయిలో అవకాశం ఎప్పుడు రాలే. సామాజిక న్యాయం చేస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో తలెత్తుకునేలా చేస్తూ విశ్వ గురువుగా నిలిపినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అందుకే ఈరోజు మేమందరం కూడా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా విశ్వకర్మల కోసం PM విశ్వకర్మ యోజన ఈరోజు ప్రారంభించారు. చేతి వృత్తుల వారందరికీ కూడా 1,00,000, 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు.